నేను సిఆర్ పాటిల్ గారు కోరుతా ఉన్నా, రండి ఒక్కసారి తెలంగాణకు పోదాం, యాదాద్రి జిల్లాలో పోయి అడుగుదాం, గతంలో నీళ్లు బారినాయా, ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్ళా కావా, యాదాద్రి జిల్లాలో భువనగిరి ఆలేరు ప్రజలను అడుగుదాం. పోదాం జగిత్యాల జిల్లాకు పోయి చొప్పదండి, జగిత్యాల, మెట్టుపల్లి ఆ జిల్లా ప్రజల్ని అడుగుదాం, రైతులను అడుగుదాం. పోదాం కరీంనగర్ జిల్లా, కరీంనగర్, మానకొండూరు, హుస్నాబాద్ రైతులను అడుగుదాం. రండి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, మెదక్ జిల్లాలోని మెదకు, నర్సాపూరు ప్రజలను అడుగుదాంపా, రైతులను అడుగుదాం. ఎప్పటి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు ఏ నీళ్లోని గలగల పారే గోదావరి నీళ్లను చూద్దాం, పచ్చటి పొలాలను చూద్దాం, పక్కనున్న రైతుల్ని పలకరిద్దాం. వస్తారా రండి సిఆర్ పాటిల్ గారు? ఎందుకు ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు? మనం పోదామండి, రండి, మీరు ఎవరు వస్తారు రండి. బీజేపీ కిషన్ రెడ్డి గారు వస్తారా, బండి సంజయ్ గారు వస్తారా, లేదు కాంగ్రెస్ నాయకులు వస్తారా? రండి, నేను తీసుకెళ్లి చూపిస్తా. నా నియోజకవర్గంలో ఇప్పుడు ఈ యాసంగిలో 80,000 ఎకరాలు పండుతుంది. 80,000 ఎకరాలు ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో పండుతుందంటే అవి కాళేశ్వరం నీళ్లు కావా? పక్కన మానకొండూరులో బంట లేదా కాళేశ్వరం నీళ్లతో? హుస్నాబాద్ లో బంట లేదా, దుబ్బాకలో బంట లేదా, మెదక్లో బంట లేదా, నర్సాపూర్లో బంట లేదా, చొప్పదండ్ల బంట లేదా? పోదాంపా, ఏ కాన్స్టిట్యున్సీకి పోదాము? ప్రజల్ని అడుగుదాం, రైతులను అడుగుదాం. కాళేశ్వరం కట్టక ముందు నీళ్లు వచ్చినాయా, కాళేశ్వరం కట్టినాక నీళ్లు వచ్చినాయా? పారే నీళ్లను చూద్దాం, పండే పంటలు చూద్దాం, అక్కడున్న రైతులను పలకరిద్దాం. ఏడికి పోదామో చెప్పండి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్యలే తప్ప నిజాయితీ లేదు.